గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. గుజరాత్ టైటాన్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ముంబై ఫ్యాన్స్‌కి నైట్ మేర్ అనే చెప్పుకోవాలి. అయితే ఒక సెంటిమెంట్ ఉంది. ముంబై ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతే టోర్నమెంట్ గెలుస్తుంది అని చెప్పి. సో, ఆ సెంటిమెంట్స్ పక్కన పెడితే ఈ మ్యాచ్ ముంబై ఫ్యాన్స్‌కి నిజంగా నైట్ మేర్. ఎందుకంటే ముంబై ఫ్యాన్స్‌కి డెమీ గాడ్ లాంటి కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ మ్యాచ్‌లో ఒక సాధారణ ప్లేయర్‌లానే అతను మిగిలిపోయాడు. హార్దిక్ పాండ్యా ముంబైకి కెప్టెన్సీ వ్యవహరించాడు. అయితే చాలామంది ముంబై ఫ్యాన్స్‌కి హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు. ఇదైతే వాస్తవం. అలానే గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్‌కి కూడా హార్దిక్ పాండ్యా ఇలా టీమ్‌ని స్విచ్ కొట్టడం అనేది చాలామందికి నచ్చలేదు. సో, హార్దిక్ పాండ్యా ఇక్కడ కల్ప్రిట్‌గా మిగిలిపోయాడు. చాలామంది స్టేడియంలో అతన్ని తిట్టడం, అతన్ని చీటర్ అంటూ అరవడం ఇవన్నీ చూస్తున్నాం మనం మ్యాచ్ జరుగుతున్నంత సేపు. సో, హార్దిక్ పాండ్యా ఇవాల్టి మ్యాచ్‌లో ముంబైని గనక చేజింగ్‌లో గెలిపించి ఉంటే ఆ అపవాదు, ఆ హేట్రెడ్ కాస్త తగ్గేది. కానీ హార్దిక్ పాండ్యా తనకొచ్చిన గోల్డెన్ ఛాన్స్‌ని మిస్ చేసుకున్నాడు. అండ్ టిమ్ డేవిడ్ కంటే హార్దిక్ పాండ్యా ముందొచ్చుంటే చేజింగ్‌లో ముంబై ఇండియన్స్‌కి కాస్త కలిసొచ్చే అంశంగా మిగిలేది. కానీ హార్దిక్ పాండ్యా చాలా లేట్‌గా వచ్చాడేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఓవర్‌లో 90 రన్స్ కొట్టాలి. ఇది చాలా బిగ్ టాస్క్ అది. ఎవరికైనా చాలా ప్రెషర్ ఉంటుంది. అలాంటి టైంలో బిగ్ షాట్స్‌కి వెళ్తారు. కొన్ని కనెక్ట్ అవుతాయి, కొన్ని కనెక్ట్ అవ్వవు. సో, హార్దిక్ పాండ్యా తన షాట్ వైస్‌గా షాట్ సెలక్షన్ సూపర్. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఒక 6, ఒక 4 తర్వాత అన్‌ఫార్చునేట్‌లీ క్యాచ్ అవుట్ అయిపోయాడు. కానీ హార్దిక్ పాండ్యా కాస్త ముందే వచ్చుంటే, కొంచెం ఎక్కువ బాల్స్ ఫేస్ చేసి ఉంటే, క్రీజ్‌లో కుదురుకొని ఉంటే మేబీ తను మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడు. ఖచ్చితంగా తను మ్యాచ్ విన్నర్ అయ్యేవాడు. కానీ లాస్ట్‌లో వచ్చేసి ప్రెషర్ అంతా తన మీద వేసుకోవడం వల్ల అన్‌ఫార్చునేట్‌లీ అవుట్ అయిపోయాడు. అండ్ గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ విషయానికి వస్తే రషీద్ ఖాన్ తన 4 ఓవర్ స్పెల్ చాలా బాగా వేశాడు. ఎలాంటి వికెట్స్ తీయలేదు. బట్ చాలా తక్కువ పరుగులు ఇచ్చాడు. పొదుపుగా బౌలింగ్ చేశాడు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ మోహిత్ శర్మ స్పెషల్ మెన్షన్. తన స్లో బాల్స్‌తో ముంబై ప్లేయర్స్‌ని చాలా వరకు ఇబ్బంది పెట్టాడు మోహిత్ శర్మ. అండ్ లాస్ట్ ఓవర్ వేసిన ఉమేష్ యాదవ్ కూడా చాలా వరకు కట్టడి చేశాడు. క్రూషియల్ వికెట్ హార్దిక్ పాండ్యా వికెట్ పడగొట్టాడు ఉమేష్ యాదవ్. అదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్. అండ్ ఓవరాల్‌గా ముంబై ఇండియన్స్ గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయిందని నాకు అనిపిస్తుంది. రోహిత్ శర్మ అండ్ డెవాల్ బ్రేవిస్ ఉన్నంతసేపు ముంబై గెలుస్తుందని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. బట్ రోహిత్ శర్మ ఎప్పుడైతే అవుట్ అయిపోయాడో దాని తర్వాత నుంచి రిక్వైర్డ్ రన్ రేట్ పెరిగిపోతూ వచ్చింది. అక్కడే ముంబై డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది. సో, ముంబై ఈ మ్యాచ్‌లో ఎక్కడైతే ఫెయిల్ అయిందో అవన్నీ కూడా తన తదుపరి మ్యాచ్‌లో రెక్టిఫై చేస్తుందని అనుకుందాం. ఎస్ఆర్‌హెచ్‌తో ఉంది ముంబైకి నెక్స్ట్ మ్యాచ్. అండ్ టీమ్‌లో ఇంటర్నల్ ఇష్యూస్ నిజంగా ఏమైనా ఉంటే, కమ్యూనికేషన్ గ్యాప్ నిజంగా ఏమైనా ఉంటే, హార్దిక్ పాండ్యాతో ఏమైనా ఇష్యూస్ ఉంటే నిజంగా అది ఫ్రాంచైజే సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. సో, హోప్‌ఫుల్లీ ముంబై తన నెక్స్ట్ మ్యాచ్‌లో పికప్ అవుతుందని ఆశిద్దాం. ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్ కాబట్టి చాలామంది ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్, మన తెలుగు వాళ్ళందరూ కూడా హైదరాబాద్ గెలవాలనుకుంటారు. బట్ తెలుగు వాళ్ళలో చాలామంది ముంబై ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ముంబై తన నెక్స్ట్ మ్యాచ్‌లో గెలిచి చూపిస్తే చాలా వరకు హ్యాపీ ఫీల్ అవుతారు.